క్రీస్తు కొరకు సద్భక్తితో బ్రతుకున్నటువంటి వారికి హింస కలుగుతుంది అని తిమోతికి రాసిన పత్రిక 3:12 రాయబడింది. మొదటి శతాబ్దంలో అనేక మంది క్రైస్తవులు ఎవరికి ఏం కీడు చేస్తారండి? యేసు ప్రభు వారు ఎవరికి ఏ కీడు చేశాడు? క్రైస్తవులు ఎవరికి ఏ కీడు చేశారండి? సమాజానికి కీడు చేశారా? సమాజానికి ఏమన్నా కీడు చేస్తున్నారా? క్రైస్తవులు సమాజానికి మేలు చేస్తున్నారుగా, పోలీస్ డిపార్ట్మెంట్ మేలే చేస్తున్నారుగా. దేవుని సేవకులు క్రైస్తవ ప్రబోధకులు చెప్తుంది ఏంటి? సమాజంలోకి వెళ్ళి స్వార్థ అంటే ఏంటి? అయ్యా మీరు త్రాగుతున్న త్రాగుని విడిచిపెట్టండి అయ్యా, మీ యొక్క గుండె ఊపిరితిత్తులో కాలేం పాడైపోతుంది, విడిచిపెట్టండి అయ్యా త్రాగుబోతనాన్ని, ఎందుకంటే మీరు అర్ధాంతరంగా చనిపోతే మీ పిల్లలు అనాథలు అయిపోతారయ్యా అని చెప్తూ మానమని చెప్తున్నాం. ఆ తర్వాత ధూమపానాన్ని విడిచిపెట్టండి అయ్యా, నువ్వు కాల్చే ప్రతి సిగరెట్, ప్రతి ఎవ్రీ పఫ్కి సుమారుగా 400 రక్త కణాలు నీ యొక్క శరీరంలో చచ్చిపోతున్నాయ్యా, అదే క్యాన్సర్కు దారితీస్తూ ఉంది, నీ లంగ్స్ పాడైపోవడానికి అదే కారణం, సిగరెట్లు విడిచిపెట్టండి అయ్యా అని చెప్తున్నాం. డ్రగ్స్ విడిచిపెట్టండి అయ్యా, గంజాయి లేకపోతే ఇలాంటి బ్రౌన్ షుగర్ లేకపోతే ఇలాంటివి విడిచిపెట్టండి అయ్యా, జీవితాలు పాడైపోతున్నాయి అని చెప్పడం చాలామందికి ఈ రోజున చేదుగా అనిపిస్తుంది. మత ప్రచారం అంటారు, రాళ్ళు రువ్వుతారు, బైబిల్ చింపేస్తారు, ఆ చొక్కాలు చింపేస్తారు. ఎందుకంటే క్రీస్తు కొరకు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేటువంటి వారికి శ్రమే. మొదటి శతాబ్దం నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నటువంటి వారికి శ్రమ ఉందండి.